నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై చిరుత సంచారం కలకలం రేపుతోంది. నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు గుట్టపై ఉన్న చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో రాళ్ల మధ్య చిరుత కనిపించింది. చిరుతను చూసిన కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వెంటనే పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 7 ఏళ్ల క్రితం ఇదే గుట్టపై చిరుతపులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినప్పటికీ చిక్కలేదు. తాజాగా మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సిద్ధుల గుట్టను సందర్శించిన ఫారెస్ట్ అధికారులు గుట్టపై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ తెలియజేసింది ఏంటంటే రేపటి నుండి ఏదైతే భక్తులను గుంపులుగా అంటే సింగిల్గా మేము అలో చేయట్లేదు. గేట్ దగ్గరనే ఒక గుంపులుగా అంటే వాళ్ళ భద్రత దృష్ట్యా గుంపులుగా మేము అలో చేస్తూ ఉన్నాం. అలాగే దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఏకశిల సైడ్ కానీ అటు పిరమిడ్ సైడ్ కానీ మేము వారిని అలో చేస్తలేం. కేవలం దర్శనం చేసుకొని వెంటనే కిందికి వెళ్ళిపోవాల్సిందిగా కూడా మేము వాళ్ళకి సూచనలు చేస్తూ ఉన్నాం. పార్కులో ఆడుకోవడం కూడా కొద్ది రోజుల వరకు, అంటే దీని యొక్క ఉనికి ఉందా లేదా, అసలు ఉంది ఇక్కడ ఇటు నుంచి వెళ్ళిపోయిందా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పార్కులో కానీ ఏకశిల వర్గ కానీ ఎవరిని కూడా సింగిల్గా కానీ గ్రూపులుగా కూడా ఇక్కడ మేము ఆలోచిస్తలేం. కేవలం చిరుతపులి యొక్క నివాసం ఎక్కడ ఉంది, వాటి యొక్క ఎక్కడికి అవి నడుస్తూ పోతూ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి సంచారం చేస్తూ ఉంటాయి, వాటిని గమనించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సిద్ధలగుట్ట ప్రాంతానికి మేము ట్రాప్ కెమెరాలు తీసుకురావడం జరిగింది. సరి అయిన ప్రదేశంలో నీటి వసతి మరియు ఆహారం దొరికే ప్రదేశంలో వాటిని మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క మూమెంట్ను తీసుకొని ఈ మూమెంట్ విషయాన్ని మా పై అధికారులకు తెలియజేస్తూ వాళ్ళ యొక్క సూచన మేరకు దీన్ని మళ్ళీ ఏం చేయాలనే చెప్పేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అకార్డింగ్లీ మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.